హలో, నా పేరు గౌస్ అండి. నేను మీ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియో సిరీస్ నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నాను. నా ఏం ఏంటి అంటే, మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంది కదండి, తెలంగాణ స్టేట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, కంప్లీట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్లోడ్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి పర్సనల్ కారణం, ఒకటి స్టూడెంట్స్ కారణం అన్నట్టు. నేను బీఎడ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అన్నమాట, ట్రైనింగ్ పరంగా. సో అక్కడ స్టూడెంట్స్, సార్ మీరు యూట్యూబ్లో వీడియోస్ పెట్టండి సార్, మీరు పోయిన తర్వాత మాకు ఎవరు చెప్తారు సార్ అని అన్నారన్నమాట. సో వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది, కంపల్సరీ నేను వీడియోస్ పెడతానని చెప్పానన్నమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే, నాకు కూడా ఒక వేరే స్కూల్కి ఇట్లా వెళ్ళినప్పుడు మీ టీచింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే అడిగినప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ని చూపించచ్చు అన్నట్టు. సో ఈ రెండు కారణాల వల్ల నేను యూట్యూబ్ వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ కమ్ టు స్టడీయింగ్ నౌ. ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ నా ఏం ఏంటి అనేది. రియల్ నెంబర్స్ మన మొత్తం 10th క్లాస్ సిలబస్ని యూట్యూబ్లో అనేది నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నా టార్గెట్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇది చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎంతోమంది బ్రైట్ స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని చూశాను, కానీ వాళ్ళకు మంచి ఫ్యాకల్టీ దొరకడం లేదన్నమాట. సో అందులో భాగంగానే నేను ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లేదా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మన తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్ అండి, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్కే, కానీ చెప్పడం మాత్రం బోత్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నాకు కూడా కొత్తనే యూట్యూబ్ వీడియోస్ అనేది చేయడము. సో నేను కూడా నేర్చుకుంటా, మీరు కూడా నేర్చుకోండి. మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకోండి, నేను యూట్యూబ్ వీడియోస్ ఎట్లా చేయాలో నేను నేర్చుకుంటా. సరేనా? స్టార్ట్ చేద్దాం, పట్టండి. సో మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఓకేనా పిల్లలు? మన ఫస్ట్ చాప్టర్స్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఓకే, మనకు టోటల్గా తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్లో మీ 10th మ్యాథ్స్ సబ్జెక్ట్ పరంగా మీరు 14 చాప్టర్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఓకే, ఇవాళ మనము 2 కాన్సెప్ట్ చూసుకుందాం. ఒకటి రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి రియల్ నెంబర్స్ అంటే అదొకటి చూద్దాము. నెక్స్ట్ ఏం చూద్దామంటే డివిజన్ ఆల్గరిథం అని ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సరేనా? ఓకే, డన్. రియల్ నెంబర్స్, అసలు నెంబర్స్ అంటే ఏంటి, అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి వెళ్దామా? అసలు మ్యాథ్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అడుగుదామా? జనరల్గా చాలా తక్కువ మంది అడుగుతారు అన్నట్టు, అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి. అసలు మ్యాథమెటిక్స్ అంటే, నీకు మ్యాథమెటిక్స్ గురించి తెలియాలంటే నీకు మనిషి చరిత్ర గురించి తెలియాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ నుంచో బయట నుంచి వచ్చింది కాదు, మనలాంటి మనుషులే తయారు చేసిళ్ళు. ఓకేనా? మ్యాథమెటిక్స్ని అర్థమవుతుందా నాన్న? మనలాంటి మనుషులే మ్యాథమెటిక్స్ని తయారు చేసిళ్ళు. గత 2 లక్షల సంవత్సరాల క్రితం, 2 lakhs years, 2 లక్షల సంవత్సరాల క్రితం ఇలా మనిషి అనేది ఫస్ట్ కనబడడం జరిగింది అన్నట్టు, సృష్టిలో కనబడడం జరిగింది అన్నట్టు, ఇలా ఉన్నట్టు. అంతకుముందు కూడా మనుషుల్లాంటి వారు ఉండేవాళ్ళు, వాళ్ళు వేరే స్పీషీస్ అన్నమాట. మనలా కనబడే వాళ్ళు గత 2 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారన్నమాట భూమి మీద. ఓకేనా? అయితే గత 2 లక్షల సంవత్సరాల క్రితం, పాస్ట్ 2 lakhs yearsలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనిషికి లెక్క పెట్టాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు. మనిషి లెక్క పెట్టేవాడు, ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పండ్లు ఉన్నాయి. సో సాధారణంగా మనిషి లెక్క పెట్టడం ప్రారంభించాడు, మనకు అవసరం పడ్డది అన్నట్టు లెక్క పెట్టడానికి. సో కౌంటింగ్ అనేది, లెక్క పెట్టడం, కౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. వాడు లెక్క పెట్టిన దానికి, సపోజ్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయనుకోండి, వాడు దీనికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయనుకో, అక్కడ సపోజ్ ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఓకేనా? వాడు దానికి ఏం చేసిండంటే ఒక సింబల్ పెట్టాడు అన్నట్టు. మనం ప్రజెంట్ ఈ సింబల్ని వాడతాం ఇన్ని వస్తువుల్ని చూపించడానికి.
చైనీస్ వాళ్ళకు వేరే సింబల్ ఉంటుంది, అరబిక్లో వేరే సిస్టమ్ ఉంటుంది, ఉర్దూలో వేరే సిస్టమ్ ఉంటుంది, తెలుగులో వేరే సిస్టమ్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ అక్కడ నుంచి వస్తాయి అన్నట్టు ఈ సింబల్స్. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తంలో కమ్యూనికేషన్ కోసం మనం ఏం చేస్తామంటే జనరల్గా అయితే హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ని ఫాలో అవుతాం. హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ అంటే ఏం లేదండి, నీకు 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు 9 ఇవి ఫండమెంటల్ సింబల్స్ అన్నట్టు. ఈ సింబల్స్ యూజ్ చేసి నువ్వు ఎంత పెద్ద నెంబర్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ప్లేస్ వాల్యూ సిస్టమ్ నువ్వు వాడి నువ్వు ఎంత పెద్ద నెంబర్నైనా నువ్వు చూపించచ్చు అన్నట్టు. ఎన్ని లక్షలైనా, కోట్లైనా, వేలైనా, వందలైనా నువ్వు అనేది నెంబర్స్లో నువ్వు ఒక సింబల్ ద్వారా చూపించచ్చు అన్నట్టు. సరేనా? సో నీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే నెంబర్స్ అనేవి ఎలా సృష్టించబడ్డాయి అంటే మనిషికి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు. అందుకు వాడు లెక్క పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఆ లెక్క పెట్టిన దానికి వాడు సింబల్స్ ఇచ్చాడనమాట. ఆ సింబల్స్లో ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఫాలో అయ్యేది హిందూ అరబిక్ సిస్టమ్ మనం ఫాలో అవుతాం అన్నట్టు. ఈ సిస్టంలో 0 to 9 వరకు బేసిక్ డిజిట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి ప్లేస్ వాల్యూ సిస్టమ్ యూజ్ చేసి మనం ఎంత పెద్ద నెంబర్ అయినా రాయొచ్చు అన్నట్టు. ఓకేనా? అవి నెంబర్స్ ఎలా పుట్టినాయి అనేది స్టోరీ. ఇప్పుడు మనం రియల్ నంబర్స్ అంటే ఏంది, రియల్ నంబర్స్ గురించి తెలుసుకునే ముందు మనకు కొన్ని నంబర్స్ గురించి తెలియాలి. మనకు రకరకాల నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని నువ్వు కౌంటింగ్ నెంబర్స్ అంటాం. వీటినే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. నాన్న ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? అదే నువ్వు ఈ పైన ఉన్న సెట్కి ఈ 1 నుంచి ఇన్ఫినైట్ వరకు ఇట్లా వెళ్తూనే ఉంటాయి అన్నట్టు, అంతు లేదు, వాటికి వెళ్తూనే ఉంటాయి. ఈ నెంబర్స్ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇదే సెట్ లోపల నువ్వు ఒక 0 కలిపినావు అనుకో, ఆ సెట్ని మనం ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాం. నాన్న ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ సెట్లోకి నువ్వు కనుక అయితే మనిషికి 1, 2, 3, 4 నెంబర్స్ ఎందుకు కనిపెట్టాడంటే జనరల్గా ఒక రీజన్ ఉన్నది. 0 ఎందుకు కనిపెట్టిండంటే అసలు ఏం లేకపోతే దాన్ని చూపించడానికి వాడు 0 అనే ఒక నెంబర్ని సృష్టించండు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గేమ్లోకి ఏమొచ్చినాయంటే ఇవి వచ్చినాయి నాన్న, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇవి వచ్చినాయి. వీటిని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. ఏమంటాం నాన్న? వీటిని ఇంటీజర్స్ అంటాం. అయితే ఈ ఇంటీజర్స్ అనేవి ఎందుకు సృష్టించబడినాయంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. పాజిటివ్ నెంబర్స్, ఓకే, వీటిని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం నాన్న. వీటిని మనం నెగిటివ్ నెంబర్స్ అంటాం. మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను 0కు అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అది న్యూట్రల్ నెంబర్ అన్నట్టు. ఓకేనా? అయితే నెగిటివ్ నెంబర్స్ ఎందుకు వచ్చినాయి? నెగిటివ్ నెంబర్స్ని మనం ఎన్నో రకాలుగా వాడుకుంటాం. కాలక్రమేణా నెగిటివ్ నెంబర్స్ ఎందుకు వచ్చాయనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, సపోజ్ నీ దగ్గర నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించినాడు అన్న, నీకు సపోజ్ 10 రూపాయలు జీతం వచ్చింది అనుకుందాం. 10 రూపాయలు వచ్చింది. అయితే నువ్వు మీ ఫ్రెండ్కి 20 రూపాయలు అప్పు ఇవ్వాలి. నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నావు 20 రూపాయలు, ఆయనకి ఇచ్చేసేయాలి 20 రూపాయలు. నువ్వేం చేస్తావు? 10 రూపీస్ ఇచ్చేస్తావు. ఇంకా 10 రూపీస్ నీకు అప్పు ఉంటుంది చూసినావా? ఆ 10 రూపీస్ అప్పుని నువ్వు రిప్రజెంట్ చేయనీకి నువ్వు -10 అని వాడుతావు నాన్న. నీ దగ్గర 10 రూపాయలు అప్పు ఉంటుంది చూసినావా? అప్పుడు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే మ్యాథమెటికల్గా -10 రూపీస్ ఉన్నట్టు నీ దగ్గర. అదే నువ్వు ఆ అప్పు క్లియర్ చేసినావు, నీ దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయంటే మ్యాథమెటికల్గా 0 రూపీస్ ఉన్నట్టు. నువ్వు జీతం వచ్చింది నీకు, నీ దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయంటే 10 రూపాయలు ఉన్నట్టు. సో అప్పుని నువ్వు చూపించడానికి నువ్వు నెగిటివ్ నెంబర్స్ని వాడుతావు. ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ వాడతావు అంటే టెంపరేచర్ని కొలవడంలో కూడా నువ్వు వాడతావు అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా బయట టెంపరేచర్ 25 degrees ఉన్నది అనుకోండి, ఎండాకాలంలో ఇది 50 degrees వరకు పోతుంది, 45 to 50 degrees వరకు పోతుంది.
చలికాలంలో 16-14 వరకు పోతుంది. అయితే మన ఇండియాలో హిమాలయాల్లో వెళ్ళినాం అనుకో, అక్కడ టెంపరేచర్స్ ఇంకా పడిపోతాయి అన్నట్టు. 2 degrees, 1 degree, -2 degrees, -4 degrees. ఇంకా నువ్వు చల్లటి ప్రదేశాల్లో పోయినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ పోయినావు అనుకో, అక్కడ పర్మనెంట్ ఐస్ ఉంటుంది అన్నట్టు, పర్మనెంట్ ఐస్ షీట్స్ ఉంటాయి అన్నట్టు. అక్కడ నీకు టెంపరేచర్ -30 degrees, -40 degrees, చాలా చల్లగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో అది నెగిటివ్ నెంబర్స్ యొక్క స్టోరీ. సార్ నాకు ఇదంతా ఎందుకు చెప్తారు సార్, మీరు రియల్ నెంబర్స్ గురించి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ మాకు రియల్ నెంబర్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ వీటి గురించి తెలియాలన్నట్టు. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అయిపోయినాయా? అయితే అప్పుడు మనిషికి ఏమైందంటే, బాగానే ఉన్నది, ఓకే, నా ఇవి యాపిల్స్ అనుకోండి, ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయని చెప్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయని చెప్తాం. సపోజ్ ఇక్కడ సగం యాపిలే ఉన్నది, హాఫ్ యాపిల్ ఉన్నది అనుకోండి, సగం యాపిల్. అప్పుడు దాన్ని ఎట్లా చూపిస్తాను? సగం యాపిల్ కానీ, అది లేకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు దిల్ పసంద్ అండి. దిల్ పసంద్ ఉన్నది, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నట్టు. అదే ఇక్కడ నేను 6 pieces చేసిన తర్వాత 1 piece పక్కకు పెట్టిన, ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ 1 ఉన్నాయనే రాస్తామా? మ్యాథమెటికల్గా తప్పు అవుతుంది కదా. ఈ మొత్తాన్ని నువ్వు 1 అనే సింబల్ పెట్టినావు, ఈ ఒక్క పార్ట్కి ఏమని పెడతావు సింబల్? సో పార్ట్స్ని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడానికి మనం మనుషులం సృష్టించుకున్న నెంబర్సే ఫ్రాక్షన్స్ అన్నట్టు. ఓకేనా? ఫ్రాక్షన్స్, దీన్ని మనం 1/6 అంటాం. ఇంతకుముందు హాఫ్ యాపిల్ ఉంది చూసిల్లా, దాన్ని 1/2 అంటాం. ఓకేనా? సో అవి ఫ్రాక్షన్స్ అంటాం. సో మనకి ఏమైందంటే ఫ్రాక్షన్స్, వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ అన్నట్టు. ఇంట్లో ఫ్రాక్షన్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ 2 రూపాలు ఉంటాయండి, ఒకటి ఫ్రాక్షన్, ఒకటి డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. దాంట్లో 1/2, 3/4 ఏమో ఫ్రాక్షన్లు, డెసిమల్ నెంబర్లు అంటే 2.5, 0.75 ఇవి డెసిమల్ నెంబర్. ఈ 2 రేషనల్ నెంబర్సే అంటాం. ఓకేనా? ఈ నెంబర్స్తో పాటు మనకు నెక్స్ట్ ఎవరు ఉంటారంటే, ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, రేషనల్ నెంబర్స్ ఉన్నాయి యూజువల్గా. రేషనల్ నెంబర్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. మనకి ఇక్కడ అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఫస్ట్ చూసిన సెట్స్ ఉన్నాయి యూజువల్గా, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఇవన్నీ రేషనల్ నెంబర్సే. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయండి, వీటిని నేను ఈజీగా ఫ్రాక్షన్గా మార్చవచ్చు కదా. 1ని నేను 1/1 అని రాసుకోవచ్చు కదా, ఏం చేంజ్ లేదు కదా. 2ని నేను 2/1 అని రాసుకోవచ్చు, 3ని నేను 3/1 అని రాసుకోవచ్చు, 4ని నేను 4/1 అని రాసుకోవచ్చు. సో by1 పెడితే అన్ని న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అయిపోతాయి. సేమ్ స్టోరీ హోల్ నెంబర్స్కి కూడా, అన్నిటికీ by1 పెట్టేసేయండి, అన్ని హోల్ నెంబర్స్ ఏమైపోతాయి? రేషనల్ నెంబర్స్ అయిపోతాయి. ఇంటీజర్స్ కూడా సేమ్ స్టోరీ, అన్నిటికీ by1 పెట్టండి, అవి ఏమైపోతాయి? అవి కూడా రేషనల్ నెంబర్సే అయిపోతాయి. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇవన్నీ రేషనల్ నెంబర్సే. మీరు చిన్నప్పటికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క నెంబర్ రేషనల్ నెంబర్సే. ఓకేనా? ఇదంతా ఒక కేటగిరీ. ఓకేనా? మీరు దీన్నే సెట్స్ రూపంలో చూపించాలనుకోండి, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఒక 0 కలిపినాం అనుకో, అది హోల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఆ హోల్ నెంబర్స్కి నువ్వు నెగిటివ్ నెంబర్స్ కలిపినావు అనుకో, అవి ఇంటీజర్స్ అవుతాయి.
ఇప్పుడు ఈ ఇంటీజర్స్కి నువ్వు ఫ్రాక్షన్స్ కూడా కలిపినావు అనుకో, అవి నీకు రేషనల్ నెంబర్స్ అయితే అన్నట్టు. అవి దాన్ని నువ్వు క్యూతో డినోట్ చేస్తూ, క్యూ అని నేను అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి, మీ టెక్స్ట్ బుక్లలో ఉంటుంది. రేషనల్ నెంబర్స్ అంటే క్యూఏ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఓకేనా, డన్. రేషనల్ నెంబర్స్ అంటే మీకు క్లియరా? రేషనల్ నెంబర్స్ అంటే దాంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అండి. ఓకేనా? ఓకేనా పిల్లలు, మీకు అర్థమైందా? డన్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంతా ఒక కేటగిరీ అయితే, ఒక గ్రూప్ అయితే, మన దగ్గర ఇంకొక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయండి. ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఏమంటామంటే ఇర్రాషనల్ నెంబర్స్ అంటాం నాన్న. ఏమంటాం? ఇర్రాషనల్ నెంబర్స్. ఇర్రాషనల్ నెంబర్స్ అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాలక్రమేణా న్యాచురల్ నెంబర్స్ డిస్కవర్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత, లేకుంటే చాలా సంవత్సరాల తర్వాత జీరో అనేది డిస్కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఆ తర్వాత ఫ్రాక్షన్స్, ఆ తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి యూజువల్గా. ఇవన్నీ ఒకటేసారి రాలే, కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అన్నట్టు. మీకు ఆ పాయింట్ అర్థం కావాలి. కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అన్నట్టు డిస్కవర్ చేయడానికి. ఓకేనా? మెల్లమెల్లగా మనుషులే తయారు చేసేళ్ళు అన్నట్టు వీటిని. ఓకేనా? ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అవి, వాటి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే అవి రేషనల్ నెంబర్స్ కాదు. అంటే వాటిని నువ్వు ఫ్రాక్షన్ రూపంలో రాయలేవు అన్నట్టు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నీకు ఎలా కనబడతాయి అంటే అవి √2, √5, √7, √11, √6, √8. ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అండి. వీటిని నువ్వు ఫ్రాక్షన్స్గా నువ్వు రాసుకోలేవు అన్నట్టు. ఓకేనా? మీకు ఒక డౌట్ రావచ్చు, నేను బై 1 రాసుకోవచ్చు కదా, బై 1 రాసుకుంటే ఫ్రాక్షన్ అయిపోద్ది కదా అని మీకు అనిపించవచ్చు. కరెక్టే, నాకు కూడా డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లో పోయి చూసిన, కరెక్టే కదా, రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్కి నేను బై 1 పెడితే అవి రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్గా మారిపోతానే కదా అన్న డౌట్ వచ్చింది అన్నట్టు. సో నేను ఏం చేసిన అంటే టెక్స్ట్ బుక్లో చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, నా అండర్స్టాండింగ్లో ఒక గ్యాప్ ఉండే అన్నట్టు. అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. ఏంటి అంటే రేషనల్ నెంబర్స్ ఉండాలంటే అది ఫ్రాక్షన్ రూపంలో ఉండాలి. ఫ్రాక్షన్ అంటే p/q అని తీసుకోండి, ఉండాలి. కంపల్సరీ p అండ్ q ఇంటీజర్స్ అయి ఉండాలి. ఏమై ఉండాలన్నా ఇంటీజర్స్. ఇక్కడ నువ్వు √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, నువ్వు బై 1 అని పెడతావు, ఓకే. కానీ ఇది ఫ్రాక్షన్ అని ఇది ఫ్రాక్షన్ లేక ఉండొచ్చు, కానీ పైన √2 అనేది ఇంటీజర్ కాదు, 1 అనేది ఇంటీజర్, ఓకే, కానీ √2 అనేది ఇంటీజర్ కాదు కదా. సో నువ్వు బై 1 పెట్టి ఈ ఇర్రేషనల్ నెంబర్ని నువ్వు రేషనల్ నెంబర్గా మార్చలేవు అన్నట్టు. సో మీకు ఫైనల్గా చెప్పాలంటే మనకు మొత్తం 2 కేటగిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయండి. 2 కేటగిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి నాన్న మొత్తం మ్యాథమెటిక్స్లో. 10th క్లాస్ వరకే. నువ్వు మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీకు ఇమాజినరీ నెంబర్స్ అని ఉంటాయి. ఇంకా నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ పోయినావు అనుకో, నీకట ట్రాన్సెండెంటల్ నెంబర్స్ ఉంటాయట. అవి ఏందో నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఓకేనా? ఉంటాయట. సో 10th క్లాస్ వరకు మాత్రం నీకు మెయిన్గా 2 కేటగిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. అవేంటో చూడు నువ్వు. రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపినావు అనుకో అదే రియల్ నెంబర్స్. ఓకేనా? రియల్ నెంబర్స్ ఒక పెద్ద చెట్టు అనుకున్నావు అనుకో, ఆ చెట్టుకు 2 కొమ్మలు ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ అని. నువ్వు చిన్నప్పటికెళ్ళి చూసిన నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్సే అన్నట్టు. ఇప్పుడు ఆ రేషనల్ నెంబర్స్ లోపల ఎవరెవరు ఉంటారంటే ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? రియల్ నెంబర్స్ అంటే నీకు అర్థమైందా? రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఈ 2 కలిపితేనే వచ్చే సెట్ అని నువ్వు రియల్ నెంబర్స్ అంటావు నాన్న. సింపుల్. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ యాజ్
రియల్ నెంబర్స్. క్లియరా అండి? స్టోరీ మొత్తం క్లియర్ అయిందా? మనిషి ఫస్ట్ నెంబర్స్ ఎట్లా తయారు చేసిండు, నెంబర్స్ని ఆ తర్వాత పార్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఫ్రాక్షన్స్ని ఎట్లా తయారు చేసిండు, ఆ తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి డిస్కవర్ చేయడం జరిగింది అన్నట్టు. ఇవన్నీ నువ్వు కలిపితే ఒక సెట్ లాగా తీసుకుంటే దాన్ని మనం రియల్ నెంబర్స్ అంటాము. ఓకేనా? క్లియర్ అన్నారు? రైట్, డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూద్దామంటే, చూడండి నాన్న, ఇది మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు ఇక్కడ. సరే, మనం రియల్ నెంబర్స్లోకి వెళ్ళి ఒక 2 నెంబర్స్ పిక్ చేద్దాం. 8, 2 తీసుకుంటాను. ఈ 8 అనే దాన్ని నేను ఒక 8 సెంటీమీటర్ స్ట్రిప్ తీసుకున్నా, 8 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నా, నేను 8 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను 2 సెంటీమీటర్స్కి నేను ఒక 2 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నా. ఓకేనా? మనం రెడ్ పెన్ యూజ్ చేద్దాం వాడిని. 2 సెంటీమీటర్కి నేను ఒక 2 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నా. 8ని నేను చూపించడానికి 8 సెంటీమీటర్స్ క్లాత్ని ఒకటి తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 సెంటీమీటర్ పీస్ ఎన్ని పడతాయి చెప్పండి 8 సెంటీమీటర్స్ లోపల? 1, 2, 3, 4 పడుతున్నాయి. ఇది 8, కింద ఉన్నది 2. ఈ 8 సెంటీమీటర్ స్ట్రిప్ లోపల లేకుంటే 8 సెంటీమీటర్ క్లాత్ లోపల ఎన్ని 2 సెంటీమీటర్ ముక్కలు పడతాయి? 4 పడతాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే 9 తీసుకుంటాను. 9 సెంటీమీటర్ క్లాత్ తీసుకుంటాను. 9 సెంటీమీటర్ క్లాత్ తీసుకొని ఇందులోపల సేమ్ అదే 9 సెంటీమీటర్ క్లాత్ తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు 2 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నా. ఎన్ని పడతాయి చెప్పండి దీంట్లో? 1, 2, 3, 4. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇది చూడ్డానికి పెద్దగా ఉంది కానీ ఎగ్జాక్ట్గా డ్రా చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 నిమిషం. ఓకే, 9 సెంటీమీటర్ క్లాత్ లోపల ఎన్ని 2 సెంటీమీటర్ ముక్కలు పడతాయి? 4 పడతాయి. ఇక్కడ ఎన్ని పడ్డాయండి? 4 పడ్డాయి. ఇక్కడ ఎన్ని పడ్డాయి? ఇక్కడ కూడా 4 పడ్డాయి. కానీ ఇక్కడ ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 2, 2, 2, 2, 8 అయిపోయిందా? ఇక్కడ ఇంకొకటి మిగులుతుంది అన్నట్టు, 1 సెంటీమీటర్ స్పేస్ మిగులుతుంది. ఓకేనా? 1 సెంటీమీటర్ మిగులుతుంది. సో నేను ఈ 8ని ఎలా రాసుకోవచ్చా అండి? 2 అనేది ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో నేను 2 × 4గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ నేను 9 ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ 9 లోపల 2 ఎన్నిసార్లు కనబడుతుంది నాకు? ఎన్నిసార్లు కనబడుతుంది నాన్న? 4 టైమ్స్ కనబడుతుంది. 4 టైమ్స్ 2 నాకు కనబడుతుంది. సో 2 × 4 ఎంత మిగిలింది? 1 మిగిలింది. 2 4s 8 + 1 9. ఓకేనా? ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేయండి. ఈ వీడియో పాజ్ చేసి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. 13 3 తీసుకోండి. 13 3 తీసుకోండి. నువ్వు 13 ఎట్లా రాయగలుగుతావు? 13 సెంటీమీటర్ గల క్లాత్ తీసుకున్నావు అనుకో, ఇంకోటి 3 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నావు అనుకో, ఎన్ని పడతాయో చూద్దాం. పట్టండి. 3 3 3 6 3 9 10 11 12. ఎన్ని మిగులుతానే? 1 మిగిలింది ఇక్కడ. సో నేను ఇప్పుడు ఈ 13 ఎట్లా రాసుకోవచ్చు? 3 రూపంలో రాసుకోవాలంటే 3 × 4 + 1గా రాసుకోవచ్చు అన్నట్టు నేను. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 15
15 సెంటీమీటర్ క్లాత్ ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ క్లాత్ ఒకటి తీసుకుందాం. ఎన్నిసార్లు నేను 4 సెంటీమీటర్ని నేను 15 లోపల పెట్టగలుగుతా, ఆ క్లాత్ లోపల పెట్టగలుగుతా. 1, 8, 9, 10, 11, 12. ఎన్ని మిగులుతాయి? 3 మిగులుతాయి. ఓకేనా? సో నేను ఎట్లా రాసుకోవచ్చు 15ని? 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 4 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి నేను 4 ఇంటూ 3గా రాసుకొని ఎంత మిగిలిందంటే +3గా మిగిలింది. 4 3 12, 12 + 3 15. ఓకే, ఇక్కడ మనము 2-3 విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. నువ్వు ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే పెద్ద నెంబర్ లోపలికి నువ్వు చిన్న నెంబర్ అనేదాన్ని పెట్టగలుగుతావా? పెద్ద నెంబర్ లోపలికి నువ్వు చిన్న నెంబర్ బ్లాక్స్, చిన్న నెంబర్ని బ్లాక్స్ లాగా పెట్టగలుగుతావు. ఏ 2 నెంబర్స్ కైనా ఇది వర్తిస్తుంది, ఇది అప్లికేబుల్ అవుతుంది అన్నట్టు, ఇది వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉన్నదంటే ఇక్కడ ఏం మిగలలే, సో నేను ఇక్కడ +0 అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 సెకండ్ ఎగ్జాంపుల్లో 1 మిగిలింది, థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా 1 మిగిలింది, ఫోర్త్ ఎగ్జాంపుల్లో కూడా 1 మిగిలింది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్న, ఇక్కడ మిగిలితే చూసినావా, అక్కడ మిగిలేది ఇక్కడ 1 మిగిలింది కదా, నువ్వు ఏం చెప్పగలుగుతావు అంటే అది కంపల్సరీ 2 కంటే తక్కువనే ఉంటుంది, 2 కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ 2 ఉన్నది అనుకో ఒక పీసే పడుతుంది కదా. అర్థమైనా? ఇక్కడ మిగులుతుంది చూసినావా, అది కంపల్సరీ దీనికంటే తక్కువనే ఉంటుంది, సెకండ్ నెంబర్ కంటే తక్కువనే ఉంటుంది, చిన్న నెంబర్ కంటే తక్కువనే ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే 2 నెంబర్లు తీసుకుందాం, పట్టండి. 35 తీసుకుందాం, పట్టండి. 35, 6. 35ని ఒక స్ట్రిప్ లాగా 35 సెంటీమీటర్స్ గల ఒక క్లాత్ తీసుకున్నా, 6 సెంటీమీటర్స్ గల ఇంకో క్లాత్ తీసుకున్నా. 35 లోపల నేను ఎన్నిసార్లు 6 అనేది పెట్టగలుగుతాం? 1, 2, 3. 6 3 18, 6 4 24, 6 5 30. ఎన్ని మిగిలినాయండి? 5 మిగిలినాయి. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు ఏ 2 నెంబర్స్ అయినా తీసుకోండి, ఈ ప్రాసెస్ని చేయండి. మీరు చేసినప్పుడు మీకు ఇక్కడ మిగులుతుంది చూసిల్లా, ఆ మిగలడం అనేది దీనికంటే తక్కువనే మిగులుతుంది, దీనికంటే ఎక్కువ మిగలలేదు. సపోజ్ ఇక్కడ 7 మిగలలేదు అన్నట్టు, ఇక్కడ 7 ఉందనుకోండి, నేను ఆల్రెడీ అక్కడ 6 పెట్టి మళ్ళీ 1 బ్యాలెన్స్ చేస్తా కదా, అక్కడ 8 మిగలలేదు, 9 మిగలలేదు. కంపల్సరీ ఈ నెంబర్ సెకండ్ నెంబర్ కంటే తక్కువనే ఉండాలన్నట్టు. ఓకేనా? అది క్లియరా? మిగిలే పార్ట్ ఉంది చూసిల్లా, దాన్ని మనం రిమైండర్ అని కూడా అనొచ్చు. ఆ రిమైండర్ అనేది కంపల్సరీ ఈ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ కంటే చిన్నగానే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ 2 నెంబర్స్ కైనా నువ్వు చేయొచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఆల్జిబ్రాలోకి వెళ్దాం. పట్టు ఆల్జిబ్రా అంటే లెటర్స్ ఉంటాయి కదా, ఏవో 2 నెంబర్స్ బదులు నేను జనరల్గా A, B అని 2 నెంబర్స్ తీసుకుంటా. అక్కడ ఏదైనా అవ్వచ్చు, B కూడా ఏదైనా అవ్వచ్చు, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, A కూడా ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. A అనేది పెద్దది అనుకుందాం B కంటే, సో A అనేది ఇలా ఉంటుంది, B అనేది ఇలా ఉంటుంది. నేను ఇంతకుముందు చేసినట్టుగానే పెట్టగలుగుతా కదా, Bని నేను ఇలా పెట్టగలుగుతా. ఎన్ని పెట్టగలుగుతా అనేది నాకు తెలియదు, ఎన్నో కొన్ని అయితే పెట్టగలుగుతా. ఓకేనా? Bని A లోపల నేను పెట్టగలుగుతాను బ్లాక్స్ లోపల. సో ఎన్నిసార్లు పెట్టుకున్నా అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి Q టైమ్స్ పెట్టుకుంటానా అనుకోండి. Q టైమ్స్ A లోపల నేను Bని ఎన్నిసార్లు పడతాను ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి Q టైమ్స్ అనుకోండి. ఇక్కడ ఒక నెంబర్ మిగులుతుంది కదా, ఎంతో కొంత మిగులుతుంది, దాన్ని నేను R అనుకుంటా. ఓకేనా? R అనుకుంటా. సో నేను దీన్ని ఎట్లా రాయొచ్చు?
ఏ పైన రాసినట్టుగానే ఇక్కడ పైన ఏం రాసిన నేను 35,6కి 35 నేను ఎట్లా రాసుకోవచ్చు 6 ఇంటూ ఎన్నిసార్లు రాసిన 1 2 3 4 5 6 ఇంటూ 5 ప్లస్ 5 ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇగో దీన్ని అట్లే రాసుకోండి. ఇక్కడ ఈ రెండు నెంబర్స్ అట్లా రాసుకోండి. మీరు ఏ రెండు నెంబర్స్ అయినా తీసుకోండి, మీరు దాన్ని ఇట్లా రాయొచ్చు అన్నట్టు. సో దీనిని ఇప్పుడు నేను జనరలైజ్ చేస్తాను. ఏ కామా బి అనే రెండు నెంబర్స్ తీసుకుందాం. బిని నేను ఏ లోపల పెట్టాలన్నట్టు. ఎన్నిసార్లు బిని పెట్టగలుగుతా అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి క్యూ టైమ్స్ అనుకుందాం. ఎంతో కొంత మిగులుతుంది. సో దాన్ని మనం ఆర్ అనుకుందాం. ఆ ఆర్ 0 కూడా అవ్వచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఆర్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏని ఎట్లా రాసుకోవచ్చు, బి ఎన్నిసార్లు రిపీట్ అయింది, క్యూ టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 5 టైమ్స్ రిపీట్ అయితే నేను 5 అని రాసిన. ఇక్కడ క్యూ టైమ్స్ రిపీట్ అయితే Q1 రాయాలి. BQ ప్లస్ ఆర్. ఇది జనరల్ ఫార్ములా అన్నట్టు. ఓకేనా, ఇది జనరల్ దేనికైనా పడుతుంది. ఇప్పుడు ఏ రెండు నెంబర్ తీసుకున్నా నేను ఈ ఫార్మాట్లో రాయొచ్చు అన్నమాట. మనం చూసినాం ఫస్ట్ ఎగ్జాంపుల్ 8,2లో చూసినాం, 9,2లో చూసినాం, 13,3లో చూసినాం, 15,4లో చూసినాం, 35,6లో చూసినాం. జనరలైజ్ చేసి మనం A,Bలో కూడా ఇలా రాసినాం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ నీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు డివిజన్ చేయి. నీకు ఏమొస్తుంది 8 2 నువ్వు డివిజన్ చేయి. 2 4s 8 బ్యాలెన్స్ 0 అంతేనా. 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 ప్లస్ 0. అదే నీకు ఇక్కడ వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు 9,2 నువ్వు డివిజన్ చేయి. 2 4s 8 1 బ్యాలెన్స్. ఎట్లా రాసుకోవచ్చు నువ్వు 9ని 2 ఇంటూ 4 ప్లస్ 1. డివిజనే కదా నువ్వు చేసేది ఇక్కడ. 13 3 4s 12 1 బ్యాలెన్స్. ఎట్లా 13 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 ప్లస్ 1. అంటే ఇక్కడ ఏం చేస్తాను, నువ్వు డివిజన్ చేస్తాను అన్నట్టు. దిస్ ఇస్ నథింగ్ బట్ డివిజన్. అందుకని దీన్ని మనం ఏమంటామంటే డివిజన్ ఆల్గరిథం అంటాం నాన్న. ఓకేనా, ఇది మన 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్. ఇది డివిజన్ ఆల్గరిథం. ఒక్కసారి మీరు స్లోగా అర్థం చేసుకోండి. ఓకేనా, మీరు కొన్ని నెంబర్స్ తీసుకొని ట్రై చేయండి. ఈ డివిజన్ ఆల్గరిథం అనేది చాలా హార్డ్ అనిపిస్తుంది కానీ సింపుల్ కాన్సెప్టే అన్నమాట. ఏమని చెప్తుంది అంటే డివిజన్ ఆల్గరిథం, రెండు నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండు నెంబర్స్ని నువ్వు A ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్గా రాయగలుగుతావు. అంతే డివిజన్ ఆల్గరిథం అనేది. ఇక్కడ Q అండ్ R అనేవి హోల్ నెంబర్స్ అన్నట్టు. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. R అనేది మనం ఏం చూసినాం, మిగిలిన పార్ట్ అనేది కంపల్సరీ రెండో నెంబర్ స్మాల్ నెంబర్ కంటే తక్కువనే ఉంటుంది కదా. సో R అనేది 0 నుంచి 0కి ఈక్వల్ కూడా ఉండొచ్చు. B కంటే తక్కువ ఉంటుంది, B కంటే R తక్కువ ఉంటుంది, 0 కంటే ఎక్కువ ఉంటుంది, 0 అయినా ఉండొచ్చు. అది దీని మీనింగ్ అన్నట్టు. ఈ స్టేట్మెంట్ మీనింగ్ అర్థమైందా నాన్న. 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ B అంటే R అనేది 0 నుంచి B వరకు ఉండొచ్చు అన్నట్టు. B అయితే ఉండలేదు, B వరకు ఉండొచ్చు అన్నట్టు. అర్థమైందా నాన్న. ఇదే డివిజన్ ఆల్గరిథం నాన్న. ఓకేనా, ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ కోసం మీరు టెక్స్ట్ బుక్లో చూడండి డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటి అనేది. ఓకేనా, డివిజన్ ఆల్గరిథం అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చెప్పాలంటే ఫర్ ఎనీ 2 నెంబర్స్ A అండ్ B there exist 2 numbers Q and R such which satisfies A is equals to BQ plus R. ఓకేనా, మీరు ఇప్పుడు కూర్చొని ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ చేయండి, టైంపాస్గా చేసుకోండి. ఓకేనా, 24 3 15 2 37 8. ఈ వీడియోస్ ఈ ప్రాబ్లమ్స్ని మీరు చేసి
నాకు ఆన్సర్ని కింద కామెంట్ చేయండి, సరేనా? అర్థమైందా? డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి క్యూ అండ్ ఆర్ వాల్యూస్ ఏంటి అని అనుకోండి. అంటే దీన్ని ఒక స్ట్రిప్ లాగా తీసుకోండి 15ని, దాంట్లో ఎన్ని టూల్ను రాయగలుగుతావు, ఎన్ని టూల్ను ఇన్సర్ట్ చేయగలుగుతావు, స్టేట్మెంట్ రాయి. 2 ఇంటూ సంథింగ్ ప్లస్ సంథింగ్ అని నువ్వు రాసుకోవచ్చు అన్నట్టు 15ని, అది ఏంటి అనేది నువ్వు రాయి. డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి నువ్వు సాల్వ్ చేయి, సరేనా? ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో చిల్డ్రన్. ఇలానే నేను మీకు ప్రతి చాప్టర్లోని ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి ఒక్క న్యూమరికల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబరు ఇది. ఏదైనా ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను, సరేనా? ఓకేనా? అది రైట్. ఈ వాటికి మనం క్లాస్ ఆపేద్దాం.